హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనం ఈరోజు సైన్స్లో ఫోర్స్ అండ్ ప్రెజర్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. ఈ టాపిక్ మనం 2 పార్ట్స్లో డిస్కస్ చేసాము. పార్ట్ 1లో వచ్చేసి ఈ టాపిక్ థియరీ మొత్తం డిస్కస్ చేసాము. అదే సెకండ్ పార్ట్లో వచ్చేసి ఈ టాపిక్ మీద ప్రాబ్లమాటిక్ మరియు ఏవైతే ఇంపార్టెంట్ పీవైక్యూస్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. స్టూడెంట్స్, ఈ ఫోర్స్ అండ్ ప్రెజర్ టాపిక్ వచ్చేసి రైల్వే, ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ, పారామెడికల్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి మంచి వెయిటేజ్లో క్వశ్చన్స్ కూడా వచ్చాయి. స్టూడెంట్స్, మనం ఈ సిరీస్ ఎన్సీఆర్టీ ఆధారితంగా అందులో ఉన్న క్వశ్చన్స్ టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్, ఫోర్స్ అంటే ఏంది? ఫోర్స్ బలం. Force is a pull or push acting on an object that can change its state of rest or motion, direction, shape or speed. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎనీ ఆబ్జెక్ట్, మనం ఏదైనా ఫోర్స్, పుల్ ఫోర్స్ అంటే ఇక్కడ నెట్టుతాము, లేదంటే ఇక్కడ నుంచి లాగడం, ఇట్లా చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. ఆర్ ఒకవేళ మనము ఇట్లా ఫోర్స్, ఈ డైరెక్షన్లో ఫోర్స్, ఈ డైరెక్షన్లో ఫోర్స్, 4 డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తే ఈ ఆబ్జెక్ట్ వచ్చే షేప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే సైజ్ చిన్నగా కావడం అన్నా, అదే ఆపోజిట్ ఫోర్స్ ఇట్లా టెన్జైల్ ఫోర్స్ అప్లై చేస్తే ఈ ఆబ్జెక్ట్ షేప్ అనేది పెద్ద ఇంక్రీజ్ కావడం అన్నా ఇట్లా జరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, ఒకవేళ మనం ఇక్కడ పుల్ చేసామనుకోండి, ఈ ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది చాలా తొందరగా ఇంక్రీజ్ అవుతూ ముందుకు వెళ్తుంది. సో స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, కానీ మనం పుష్ ఆర్ పుల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఇచ్చాము, ఇట్లా పోయే ఆబ్జెక్ట్ వేరే డైరెక్షన్లో మారిపోతుంది, అంటే డైరెక్షన్ కూడా మారుతుంది. సో దీని ద్వారా మనకి ఏమర్థమైంది? ఫోర్స్ ఈజ్ ఏ పుల్ ఆర్ పుష్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ దట్ క్యాన్ చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్, direction, shape or speed. Force formula is F is equal to ma, where F is equal to force, newtons, mass, kgs, mass of an object, వస్తువు యొక్క ద్రవ్యరాశి. A is acceleration, త్వరణం, is meter per second square. ఈ ఫార్ములా ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ యొక్క ప్రభావాలు ఏమేమి ఉన్నాయి? ఇట్ క్యాన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందంటే మనం పుల్ ఫోర్స్ ఆర్ పుష్ ఫోర్స్ ఏదైనా పుష్ చేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ నుంచి మూవ్ అవుతుంది. చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. ఓకే, చేంజ్ ద స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది అనుకోండి, మనం పుల్ ఫోర్స్ ఇస్తే ఇక్కడ ఏమవుతుంది? ఈ ఆబ్జెక్ట్ అనేది 20 మీటర్ పర్ సెకండ్ ఆర్ ఎనీ చేంజ్ ఇన్ స్పీడ్, అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. చేంజ్ ద స్పీడ్, చేంజ్ ద డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, కానీ మనం ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? ఆబ్జెక్ట్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో మారుతుంది. చేంజ్ ద షేప్. ఇందాకే నేను డిస్కస్ చేశాను, ఏదర్ కంప్రెషన్ ఆర్ టెన్జైల్ ఫోర్స్ అప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫోర్సెస్ ద్వారా ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు చిన్నగా అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఏ కంప్రెసివ్ ఫోర్సెస్. అదే టెన్జైల్ ఫోర్స్ అప్లై చేసామనుకోండి, దిస్ ఈస్ ద టెన్జైల్ ఫోర్స్. ఈ ఫోర్స్ అప్లై చేస్తే ఈ ఆబ్జెక్ట్ షేప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ టెన్జైల్ ఫోర్సెస్. దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫోర్స్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇట్ క్యాన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. ఓకే, చేంజ్ ద స్పీడ్, చేంజ్ ద డైరెక్షన్, చేంజ్ ద షేప్. టెన్జైల్ ఆర్ కంప్రెసివ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోర్సెస్. బలానికి ఉదాహరణలు ఏమేమి? ఇక్కడ మనకు ఈ కాలంలో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చాను. ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తూ ఇక్కడ తెలుగులో డిస్కస్ చేద్దాము. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో మనకు ఫస్ట్ పుష్ ఫోర్స్. పుష్ ఏ డోర్ టు ఓపెన్ ఇట్. మనము డోర్ ఉంటుంది, డోర్కి పుష్ చేస్తాము టు ఓపెన్. తలుపు తెరవడానికి దాన్ని తొక్కడం ఆర్ తొయ్యడం. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పుష్ ఫోర్స్. అదే పుల్ ఫోర్స్ అంటే లాగడం. పుల్లింగ్ ఏ బకెట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద వెల్లో నుంచి, అదే బావిలో నుంచి మనకు బకెట్ వేసి తాడు ద్వారా పైకి నీళ్లు లాగుతాం. దట్ ఈస్ ద పుల్ ఫోర్స్. బావి నుండి నీటి బిందెను లాగడం. ఓకే, చేంజ్ ఇన్ మోషన్, గతి మార్పు. ఏ ఫుట్బాల్ అట్ రెస్ట్ మూవ్స్ వెన్ కిక్డ్. ఫుట్బాల్ అనేది రెస్ట్లో ఉంది, ప్లేయర్ వచ్చేసి దాన్ని కిక్ చేస్తాడు, అప్పుడు ఏమవుతుంది? ఆ బాల్ రెస్ట్లో ఉన్న బాల్ మూవ్ అవుతుంది.
సో చేంజ్ ఇన్ మోషన్, చేంజ్ ఇన్ స్టెప్, స్ట్రెచింగ్ ఏ రబ్బర్ బ్యాండ్. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని మనకు ఇట్లా లాగితే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాము, టెన్సైల్ ఫోర్స్. సో దాని షేప్ కూడా చేంజ్ అవుతుంది. రబ్బర్ బ్యాండ్ను లాగితే అది పొడవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్సెస్. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్స్, న్యూటన్ లా ఇంగ్లీష్లో మరియు దాని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము. ఫస్ట్ లా అనేది మనకు లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూటన్స్ ఫస్ట్ లాని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు. ఏ బాడీ రిమైన్స్ అట్ రెస్ట్ ఆర్ కంటిన్యూ టు మూవ్ ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై ఎ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్, అది ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది. ఎప్పటి వరకు? దానికి ఫోర్స్ అనేది ఎప్పటి వరకు అయితే అప్లై చేయలేదో అప్పటి వరకు అది రెస్ట్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ మోషన్, ఫస్ట్ లా ఆఫ్ ఫోర్స్, దట్ ఈస్ న్యూటన్ ఫస్ట్ లా చెప్తుంది, లా ఆఫ్ ఇనర్షియా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ ప్యాసింజర్ మూవ్ ఫార్వర్డ్ వెన్ ఏ బస్ స్టాప్ సడన్లీ. బస్ అనేది మూవ్ అవుతుంది కదా, బస్ అనేది సడన్గా స్టాప్ అయిపోతే వీల్స్ అనేవి స్టాప్ అవుతాయి, కానీ మనిషి ముందరికి వెళ్తాడు. దిస్ ఈస్ ద న్యూటన్ ఫస్ట్ లా. న్యూటన్ సెకండ్ లా, రెండవ నియమం. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ మాస్ అండ్ యాక్సిలరేషన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఈజ్ వి మైనస్ యూ బై టీ. ది ఎగ్జాంపుల్ వచ్చేసి కికింగ్ ఏ ఫుట్బాల్ విత్ మోర్ ఫోర్స్ మేక్ ఇట్ యాక్సిలరేట్ ఫాస్టర్. బంతిని బలంగా తన్నితే అది ఎక్కువ వేగంతో కదులుతుంది. ఇది వచ్చేసి సెకండ్ లా. న్యూటన్స్ థర్డ్ లా. ఈ లా అనేది మనకు అందరికీ తెలిసిందే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇన్ ఆపోజిట్ నేచర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్ ఆపోజిట్ నేచర్. ఎగ్జాంపుల్ వచ్చేసి వెన్ వీ జంప్ ఫ్రమ్ ఏ బోట్ ద బోట్ మూవ్స్ బ్యాక్వర్డ్. పడవలో నుండి దూకితే పడవ వెనక్కి కదులుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పడవ, ఇందులో మనిషి ఉన్నాడు, ఇతను ఏం చేస్తున్నాడు? షోర్ అంటే మనకు ఏమంటారు, సీషోర్ అంటే గడ్డపైకి వస్తున్నాడు. అతను కాలు ఎప్పుడైతే ఇక్కడ పెడతాడో ఈ ఫోర్స్ అనేది దీన్ని పడవకి ఇటు సైడ్ నెడుతుంది, ఆపోజిట్ టు ద ఫోర్స్ విచ్ దిస్ ఈస్ ద యాక్షన్. ఇది యాక్షన్, ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాడు, కానీ రియాక్షన్ ఏమవుతుంది? పడవ ఇటు సైడ్ వెళ్తుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది థర్డ్ లా. వాట్ ఈజ్ ఇనర్షియా? జడత్వం. Inertia is a property of a body by which it resists any change in its state of rest or motion. It means a body continues to remain in same state unless an external force is applied. Inertia is a property of a body by which it resists any change in its state or rest. అంటే ఇదొక ఇనబిలిటీ ఆఫ్ ఎ బాడీ. అంటే ఒక బాడీ, ఒక వస్తువు తన విశ్రాంతి లేదా గతి స్థితిని మార్చడానికి ప్రతిఘటించే గుణాన్ని జడత్వం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బాల్ అనుకోండి. ఈ బాల్కి మనం ఫోర్స్ అప్లై చేస్తూనే ముందుకు వెళ్తుంది, దీని స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఎప్పటి వరకు అయితే ఫోర్స్ అప్లై చేయలేదో దాని స్టేట్ అనేది చేంజ్ కాదు, ఎక్కడున్న బాల్ అక్కడే ఉంటుంది. దానినే లా ఇనర్షియా అంటారు. ఒక వస్తువు తన విశ్రాంతి లేదా గతి స్థితిని మార్చడానికి ప్రతిఘటించే అంటే అపోజ్ చేసే గుణాన్నే ఇనర్షియా అంటారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాము, కానీ ఈ బాల్ మూవ్ కావడం లేదు, అంటే ఇది వచ్చేసి ఆపోజిట్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. దానినే ప్రతిఘటించే గుణాన్నే జడత్వం అంటారు. టైప్స్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా 3 types: inertia of rest, inertia of motion, inertia of direction. Inertia of rest. A body at rest tend to remain at rest unless an external force act on it. అంటే ఒక బాడీ తను ఉన్న స్థితిలో అట్లే ఉంటుంది ఎప్పటి వరకు? ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. దిస్ విల్ బి స్టేట్ బై ద ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఎగ్జాంపుల్ వచ్చేసి వెన్ వీ సడన్లీ పుష్ ఏ బుక్ ఆన్ ఏ టేబుల్ ఇట్ రెసిస్ట్ టు మూవ్. ఇఫ్ వీ పుష్ ఏ బుక్, పుస్తకాన్ని ఎప్పుడైతే ముందరికి తోసామో మనకు ఆ బాడీ యొక్క వెయిట్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్న అది మూవ్ అవుతుంది, లేదు అంతటి వరకు అది ఆపడానికి ట్రై చేస్తుంది. సో దిట్స్ విల్ సేవ్ బై ది ఇనర్షియా ఆఫ్ రెస్ట్. సెకండ్, ఇనర్షియా ఆఫ్ మోషన్, గమన జడత్వం. ఏ బాడీ ఇన్ మోషన్ కంటిన్యూ టు మూవ్ విత్ ద సేమ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఒక బాడీ 100 మీటర్/సెకండ్స్లో వెళ్తుంది, మనము ఎప్పుడైతే దాన్ని కంటిన్యూస్ టు మూవ్ విత్ ద సేమ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ఇట్, ఎప్పటి వరకు అయితే మనం ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో లేదా ఈ డైరెక్షన్లో ఎక్కువ చేసామో అప్పటి వరకు అది 100 మీటర్/సెకండ్ స్పీడ్లోనే వెళ్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ మూవింగ్ బస్ స్టాప్ సడన్లీ
ప్యాసింజర్ మూవ్ ఫార్వర్డ్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. కదిలే బస్సు ఒకవేళ స్టాప్ అయిందనుకోండి, మన కాళ్ళు ముందు స్టాప్ అయిపోతాయి, కానీ మోషన్లో ఉన్నప్పుడు మన బాడీ ఫేస్ అనేది ముందరికి వెళ్తుంది, మనం ఇట్లా ముందు జర్కిస్తాం. దానినే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, దిశ జడత్వం. ఏ బాడీ రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. అంటే when a car turns a sharp turn, passenger are thrown upward. ఫర్ ఎగ్జాంపుల్, కార్లో ఇప్పుడు మనము ఈ టర్న్ వెళ్తున్నాము, మనం ఇటు సైడ్ ఉన్నాం, ఈ టర్న్ వెళ్ళేటప్పుడు మన బాడీ అనేది అటు సైడ్ వెళ్తుంది, కానీ వెహికల్ అనేది ఈ టర్న్ అవుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే మనకు ఏదైతే పొజిషన్ని అపోజ్ చేస్తుందో, రెసిస్టెన్స్ ఇస్తుందో దాన్ని ఇన్ షార్ట్లో మనం డిస్కస్ చేద్దాము ఈ 3 బ్రీఫ్గా. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే విచ్ అపోజెస్ ద చేంజ్ ఆఫ్ రెస్ట్. ఒకవేళ రెస్ట్లో ఉంటే అది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉంటే మోషన్లోనే ఉంటుంది. అదే డైరెక్షన్ చేంజ్ అవుతుంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో చేంజ్ అయ్యేటట్టు చూస్తుంది. మొత్తానికి ఇనర్షియా ఈజ్ రెసిస్టెన్స్ టు ద మోషన్ ఆర్ రెస్ట్ ఆర్ డైరెక్షన్. సెకండ్ టాపిక్ ఈజ్ ప్రెజర్. ప్రెజర్ అంటే ఒత్తిడి. ప్రెజర్ ఈజ్ అ ఫోర్స్ అప్లైడ్ పర్ యూనిట్ ఏరియా. ప్రెజర్ ఈజ్ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ యూనిట్ ఏరియా. ప్రెజర్ అనేది మనకు ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజర్ అనేది పర్పెండిక్యులర్గానే ఎప్పుడు అప్లై చేస్తాము, ప్యారలల్గా ప్రెజర్ అనేది అప్లై కాదు. దిస్ ఈస్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రెజర్ యాక్ట్స్ ఆల్వేస్ perpendicular to the surface area. So మనకు ప్రెజర్ P is equal to force upon area, where P is pressure, F is force, A is area. The pressure units వచ్చేసి న్యూటన్ per meter square, force unit న్యూటన్, area meter square. So pressure P is force upon unit area అంటే న్యూటన్ per meter square is the units. Key points, మనకు ఏరియా ఎప్పుడైతే స్మాల్ ఉంటుందో ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే లార్జ్ ఏరియా ఉందనుకోండి, ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ 3: నైఫ్, క్యామెల్, ట్రాక్టర్. నైఫ్ షార్ప్డ్ ఎడ్జెస్ హ్యాస్ ఏ స్మాల్ ఏరియా, సో ఇట్ ఈట్స్ యార్ లార్జ్ ప్రెజర్. బ్రాడ్ ఫీట్ స్ప్రెడ్ ఇట్ వెయిట్, సో ఇట్ డస్ నాట్ సింక్. ట్రాక్టర్ లార్జ్ ఏరియా ఆఫ్ టైస్ రెడ్యూస్ ప్రెజర్. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు నెయిల్ అంటే మేకు. ఫర్ ఎగ్జాంపుల్, మేక్ ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంటే తొందరగా ప్రెజర్ ఎక్కువ అప్లై చేస్తాం కాబట్టి వాల్లో కానీ వుడ్లో కానీ తొందరగా ఇన్సర్ట్ అవుతుంది. అదే మేక్ ఈ ఏరియా అనేది షార్ప్ లేదనుకోండి, మనం ఎంత ప్రెజర్ ఫోర్స్ అప్లై చేసినా అది వాల్లో చొచ్చుకోపోదు. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ప్రెజర్. అంటే ఏరియా స్మాల్ ఉంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అదే ఏరియా ఎక్కువ ఉంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రెజర్, ఒత్తిడికి ఉదాహరణ. ఎగ్జాంపుల్స్ వచ్చేసి నైఫ్ కటింగ్, కత్తి కోయడం. ఏ షార్ప్ నైఫ్ కట్ బెటర్ దాన్ ఏ బ్లంట్ నైఫ్, బికాస్ బ్లంట్ అంటే దాని విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ద స్మాలర్ ఏరియా ఆఫ్ ద షార్ప్ ఎడ్జ్ ప్రొడ్యూస్ మోర్ ప్రెజర్. ఇందాకే డిస్కస్ చేశాను, స్మాల్ ఏరియా ఉంటే ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, మోర్ ప్రెజర్. పదును ఉన్న కత్తి సులభంగా కోస్తుంది, ఎందుకంటే బలం చిన్న ప్రదేశంలో పడి ఎక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. నెయిల్స్, మేకు. Nails have a pointed tip so that small area produce more pressure, making it easier to fix in the wood. మేకు పదునైన చివరి కలిగి ఉంటుంది, చిన్న ప్రదేశంలో ఎక్కువ ఒత్తిడి ఏర్పడి చెక్కలో సులభంగా దూరుతుంది. క్యామెల్ వాకింగ్ అనే శాండ్, ఇసుకలో ఒంటెలు నడక. క్యామెల్స్ హ్యావ్ బ్రాడ్ ఫీట్, అంటే దాని ఫీట్ అనేది చాలా విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో దేర్ వెయిట్ స్ప్రెడ్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా, రిడ్యూసింగ్ ప్రెజర్ అండ్ ప్రివెంటింగ్ దెమ్ ఫర్ సింకింగ్. అంటే ఎడారిలో శాండ్లో దాని లెగ్స్ అనేవి లోపల పోవు, ఎందుకంటే దాని లెగ్స్ కింద పాదం ఉంటుంది కదా, దాని విడ్త్ ఎక్కువ ఉంటుంది, అంటే ఏరియా ఎక్కువ ఉంటుంది. ఏరియా ఎక్కువ ఉంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది. ట్రాక్టర్ టైర్లు. ట్రాక్టర్ టైర్స్ ఆర్ మేడ్ బ్రాడ్ టు రెడ్యూస్ ప్రెజర్ ఆన్ ద సాయిల్ సో దట్ దే డోంట్ సిక్ ఇన్ ద ఫీల్డ్. ట్రాక్టర్ టైర్లు వెడల్పుగా ఉంటాయి, అవి బరువును పెద్ద ప్రదేశంలో విస్తరించి ఒత్తిడిని తగ్గిస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్.
సంవేగ సంరక్షణ సూత్రం డెఫినేషన్ వచ్చేసి ద టోటల్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేశాను. ఎగ్జాంపుల్, మనం ఒక 2 బాల్స్ని కన్సిడర్ చేసాము. ఈ బాల్ మాస్ వచ్చేసి m1, ఈ బాల్ మాస్ వచ్చేసి m2. దీంతో మనం ఫోర్స్ అప్లై చేద్దాం. దీని వెలాసిటీ ఈజ్ u1, దీని వెలాసిటీ ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ u2. అదే కొంచెం సేపటి తర్వాత మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, ఈ వెలాసిటీ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ u1 వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ u2 అనుకోండి. ఈ రెండు బాల్స్ u2కి u1 వచ్చేసి కొలిజన్ అవుతుంది. రెండు, ఇది m2 m1 రెండు కొలైడ్ అవుతాయి. అప్పుడేమవుతుంది, వెలాసిటీ 0 అవుతుంది, అంటే స్టాప్ అయిపోతాయి కొంచెం సేపటికి. టైం t సెకండ్స్. అప్పుడేమవుతుంది, ఈ ఫోర్స్ అనేది ఇట్లా అప్లై చేస్తుంది కదా, కానీ m2 బాల్ మాస్ 0 ఎప్పుడు అవుతుందంటే ఇది కూడా ఇటు సైడ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అప్పుడే ఈ రెండు 0 వెలాసిటీతో అక్కడే స్టేబుల్గా ఉంటాయి ఫర్ t సెకండ్స్ ఓన్లీ. తర్వాత ఏదైతే ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ ఫోర్స్ ద్వారా మనకు రెండు బాల్స్ అనేవి మళ్ళీ మూవ్ అవుతాయి. ఫైనల్ వెలాసిటీ ఈజ్ v1, ఇది v2. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ ఫార్ములా ఏంది, ఇక్కడే ఇందాకే డిస్కస్ చేసాము. ఫోర్స్, నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్ట్ ఆన్ ఇట్. అంటే f1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ f2. ఇది f1, ఇది f2 ఆపోజిట్లో ఉంటాయి. ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్. ఫోర్స్ ఫార్ములా అయింది మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఈజ్ m, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఈజ్ v2 తీసుకుంటే v2 మైనస్ u2 అపాన్ t. ఇది సెకండ్ బాల్. అదే ఫస్ట్ బాల్కి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ m ఇంటూ v1 మైనస్ u1 బై t. ఇది సెకండ్ బాల్, ఫస్ట్ బాల్ కదా, f1 m1 v1 మైనస్ u1 బై t ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ m2 v2 మైనస్ u2 బై t. టైం సేమ్ ఉంది, సో క్యాన్సిల్. m1 v1 మైనస్ m1 u1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2 v2 ప్లస్ m2 u2. ఏమవుతుంది, ఇటు సైడ్ చూసేద్దాము. m1 u1 అటు సైడ్ వెళ్తుంది. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు సైడ్ వెళ్తుంది, m1 v1 ప్లస్ m2 v2. దిస్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ ఈక్వేషన్. అదే ఇక్కడ డిస్కస్ చేశాను. డెఫినేషన్ ఏంది, టోటల్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2, where m1 and m2 are mass of the objects, u1 and u2 are initial velocities, v1 and v2 are final velocities. Momentum is always conserved in a isolated system. Momentum denoted by mass into velocity. అదే ఇందాక మనకు టైం క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చిందే మొమెంటమ్. ఇక్కడ టైం క్యాన్సిల్ చేశాను కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటమ్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్. ఇనిషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. ఇనిషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. సో the total momentum of an isolated system remains constant if no external forces act on it. m1 u1 plus m2 u2 is equal to m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. For examples లో వచ్చేసి gun and bullet. When a bullet is fired from the gun, the forward momentum of the bullet is equal to the backward momentum of the gun. Forward momentum of the bullet is equal to the, for example, if మనం ఒక బుల్లెట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బుల్లెట్ ఫైర్ చేస్తాం కదా, బుల్లెట్ అనేది ముందరికి వెళ్తుంది కానీ మనకు హ్యాండ్ అనేది వెనకలకు వస్తుంది, అంటే ఈ గన్ అనేది వెనకలకు వెళ్తుంది. దిస్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ఎగ్జాంపుల్. అదే వచ్చేసి రెండు కార్డ్స్, లా ఆఫ్ కొలిజన్ ఆఫ్ టూ కార్డ్స్. ఈ కార్డ్ వచ్చేసి సమ్ 10 మీటర్ పర్ సెకండ్లో వెళ్తుంది, ఇది 20 మీటర్ పర్ సెకండ్లో వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. వెన్ టూ కార్డ్స్ కొలైడ్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్, ద టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్. రెండు కొలైడ్ అయిన తర్వాత మనకు మొమెంటమ్ అనేది సేమ్ అవుతుంది. రాకెట్ ప్రొపల్షన్. రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. గ్యాసెస్ ఎక్స్పెల్డ్ బ్యాక్వర్డ్. గ్యాసెస్ అనేది ఇటు సైడ్, గ్యాసెస్ అనేవి కిందికి వెళ్తాయి, కానీ రాకెట్ గివ్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ మొమెంటమ్ టు ద రాకెట్. రాకెట్ అనేది పైకి వెళ్తుంది. సో
దిస్ ఈస్ ద థియరీ ఆఫ్ ఫోర్స్ అండ్ ప్రెజర్ కాన్సెప్ట్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ దే క్యాన్ ఆల్సో గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ.